రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. వరద కారణంగా హలహర్వి గూళ్యం మధ్య రహదారి మూసివేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వరదలకు సంబంధించి మా ప్రతినిధి బసవరాజ్ కర్నూలు నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. బసవరాజ్. రామారావు, ఏదైతే అంటే ఆలూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అంటే బళ్ళారి సమీపంలో ఉంది ఈ నియోజకవర్గము. ఇక్కడ హాలర్విలో అయితే అంటే ఈ రోజు భారీ వర్షం కురిసింది. అంటే అనుకోకుండా గత 4 రోజులుగా ఎండవేడిమి విపరీతంగా ఉన్నా కూడా ఊహించని విధంగా ఈ రోజు వర్షం అయితే పడింది. అంటే దీంతో వాగులు వంకలు అన్ని పొంగి పొరులుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆలయం నుండి గూళ్యం వెళ్లే రహదారి మొత్తం నీటి జలమయంలో మునిగిపోయింది. అంటే రాకపోకలు స్తంభించాయి. అంటే ఇక్కడ కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ హాలర్వి గూళ్యము ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల కారణంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే అనూహ్యంగా అనుకోకుండా రైతులు కూడా ఊహించని విధంగా ఈ వర్షం రావడం వల్ల అక్కడ పంటలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వరి ఎక్కువగా పండిస్తారు ఈ ప్రాంతంలో, వాళ్ళకంతా కూడా చాలా ఆనందము తెలుస్తా ఉంది. అయితే భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొరడంతో అంటే పశుపక్షాదులకి అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే ఇప్పుడు మనకు తుంగభద్ర డ్యామ్ కావచ్చు, నిండిన డ్యామ్ కూడా ఈ మధ్య గేట్ తెగిపోవడం వల్ల డ్యామ్ లో నీళ్లు తక్కువ ఉండదని కొంత రైతుల్లో నిరాశ అయితే నెలకొన్న పరిస్థితులు మనకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా వర్షం రావడము కొంత రైతుల్లో ఆనందాన్ని అయితే మిగిల్చింది. రామారావు. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ. చెప్పు